రేపు మంగళవారం రోజున రూ. 5 బిల్లతో ఇలా చేస్తే చాలండి. 5 కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం ఇది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అయితే ఈ రూ. 5 బిల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి. అంటే నార్మల్గా మన జీవితంలో మనకు అప్పులు ఉంటూ ఉంటాయండి. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అప్పుని తీర్చుకోవాలని అనేక రకాల పరిహారాలు, విధి విధానాలను మనం పాటిస్తూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం, భగవంతుని వేడుకుంటాం. అయినా కానీ మన అప్పు అనేది తీరదు. అప్పు తీరక మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అప్పు తీరాలంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. కేవలం చూడండి, రూ. 5 అంటే లక్ష్మీ రూపం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే 5 అనే సంఖ్య కూడా లక్ష్మీదేవికి ఇష్టం. రూ. 5 బిల్లలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం దాగుంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. అంటే డబ్బుని అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకుంటే తప్పకుండా అండి మనకు ఫలితాలు వస్తాయన్నమాట. ఇప్పుడు మనం అప్పు తీరటానికే కదా పరిహారం చేస్తున్నాం. కావున మన అప్పు అనేది తీరిపోతుంది. మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతాం. కానీ ఒకటేసారి ఇప్పుడే చేయండి వెంటనే మీ అప్పు తీరుతుందని కాదు, కొంచెం సమయం పడుతుంది. అలానే కాకుండా మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది, కానీ ఖచ్చితంగా అయితే తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అప్పుని తీర్చుకోవడానికి ఈ పరిహారం ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంత చక్కగా పనిచేస్తుందండి. ఇది ఎక్కువగా ఏంటంటే కనుక పెద్ద పెద్ద అంటే కోటీశ్వరులు అప్పు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడతారు. కొంతమంది సాధువులు, మునులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేసింది ఇదేంటంటే కనుక కొంచెం పాత పద్ధతి అండి నిజం చెప్పాలంటే. కానీ ఇప్పటికి కూడా ఇది ఆచరణలో ఉంది, కొంతమంది చేస్తారు. మరి మనం కూడా చేయటం వల్ల మన అప్పు కూడా తీరుతుంది, మనం కూడా అప్పుల నుంచి బయటపడతామన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మంగళవారం కదా, అయితే కొన్ని నియమాలను పాటించాలి. మన పెద్దవారు కూడా ఇవి ఆచరించేవారు, పాటించేవారు కాబట్టి మనం కూడా ఆచరించటం వల్ల, పాటించటం వల్ల మన జీవితం మారుతుంది. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదండి. అప్పు చేస్తే ఏమవుతుందో తెలుసా, అప్పు పెరుగుతుంది, తరగదనమాట. అంటే తగ్గదు, అప్పు పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి, మంగళవారం అప్పు చేయకపోవటమే బెటర్ అనమాట. ఇది మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందండి. మన పెద్దవారు కూడా, మన ఇంట్లో మన పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెబుతారు మంగళవారం అప్పు చేయకూడదు. అసలు మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు. మంగళవారం ఇంట్లో ఏంటంటే కనుక ఎర్ర టమాటాల కూర, అంటే టమాటాల కూర ఉంటుంది కదండి, టమాటా పచ్చడి కానీ టమాటాల కూర కానీ తినకూడదు. మీరు అనుకోవచ్చు దీనికి దానికి ఏంటండి సంబంధం అంటే కనుక, ఎరుపు కదండి, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ మన చేతండి చేసిన పనులు చేయిస్తూ ఉంటారు. అయితే ఎరుపు ఏంటంటే కనుక అప్పుని పెరిగేలాగా చేస్తుందన్నమాట. అందుకే ఎర్రపప్పు కావచ్చు, ఎర్ర టమాటాల కూర కావచ్చు, క్యాప్సికం ఉంటుంది కదా అది కావచ్చు, కోసి వండరాదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే వీటిని అవాయిడ్ చేయండి. ఒక్కరోజు తినకపోతే ఏం కాదు కదండి, మనకు అప్పు తీరాలన్నా, మనం బాగుండాలన్నా సరే వీటిని వదిలేస్తే సరిపోతుందండి. అంతే, అంతకు మించి ఇంకేం లేదనమాట. మంగళవారం మనం ఏంటంటే ఒంటి స్నానమైనా సరే చేసుకుని మన ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. మీ ఇష్టదైవం మంగళవారం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిని పూజించవచ్చు. ఇంట్లో మీరేంటంటే లక్ష్మీదేవి కూడా దీపం పెట్టవచ్చు. ఎలా చేసుకున్నా ఏం కాదు. మన మనసులో భక్తి ఉండి మనము అంటే భక్తి భావంతో ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి, మనకు కొంచెం ఏంటంటే కష్టం తీరే అవకాశం అయితే ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇలా దూర ప్రయాణాలు చేయటం కానీ, అలానే కాకుండా మంగళవారం ఏంటంటే అప్పు తీసుకోవటం కానీ ఇవి నిషేధం కాబట్టి ఇవి చేయకపోవడం బెటర్ అనమాట. ఇక ఆ తర్వాత రూ. 5 బిల్ల, మనం ముందే చెప్పాం కదా లక్ష్మీ రూపమని. అయితే రూ. 5 బిల్లతో పరిహారం చేస్తే అప్పు తీరుతుందండి, ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే రూ. 5 బిల్లలో అద్భుత శక్తి దాగుంటుంది. ఇలా ఏంటంటే మన అప్పుని తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. చాలా చాలా మంచి పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ చూపించే విధంగా మీరు ఏంటంటే కనుక చిన్న పరిహారం చేసుకోండి. మంగళవారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకు ఎంత నమ్మకం ఉంటుందో అంత చక్కగా ఫలితం వస్తుందన్నమాట. ఒకవేళ మీకు నమ్మకం లేదనుకోండి, ఏం పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది పనిచేసే పరిహారం, సిద్ధించే పరిహారం. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. మన జీవితంలో ఎప్పటి నుంచో ఉన్న అప్పు కూడా తీరిపోతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక, మన ఇంట్లో గంధం ఉంటుంది కదండి, 1 స్పూన్ అంత గంధం తీసుకోండి. మనం ఆడోళ్ళం పెట్టుకుంటాం కదా అష్టగంధము, అదొక స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అంత పసుపు తీసుకోండి. 1 కర్పూర బిళ్ళ తీసుకోండి. 1 బౌల్ తీసుకోండి, అంటే చిన్నది ఏదైనా సరే పర్వాలేదు, స్టీల్దా లేదంటే గాజుదా ఏదైనా సరే పర్వాలేదు తీసుకోండి. తీసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళలు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక్కడ రూ. 5 మాత్రమే తీసుకోవాలి, మిగతా అది మీరు ఏది తీసుకున్నా కానీ మీకైతే ఫలితాలు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా 5 రూపాయల బిళ్ళలు, ఇంకా తర్వాత గంధము, పసుపు,
అనంతరం ఒక కర్పూర బిళ్ళ అనమాట. ఇలా తీసేసుకొని మనం చేతితో కర్పూర బిళ్ళని మెదిపి మనం తీసుకున్న బౌల్లో వేసి, ఆ తర్వాత అందులో ఒక స్పూన్ అంత కానీ లేదంటే 1.5 స్పూన్ అంత పసుపు పోసి, అందులో 1 స్పూన్ అంత గంధం మాత్రమే వేయాలి. గంధం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి గంధం పసుపు కలిస్తే అది విడిపోని పదార్థం అనమాట. అంటే అతుక్కుంటుంది కదండి, ఎండిపోయిన తర్వాత కూడా అతుక్కుంటుంది అనమాట. అలా బౌల్లో పోసేసి మీరు చక్కగా నీళ్లను పోసి కలిపి అందులో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 5 రూపాయల బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పనేది మీ జీవితంలో ఉండకుండా ఉండాలని, మీకు రావాల్సిన ధనం రావాలని, 4 వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించాలని సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిళ్ళల్ని ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి. మీరు కలుపుకున్న మిశ్రమంలో వేసుకోండి. మరీ గట్టిగా కలపకండి, కొంచెం లూజుగా కలుపుకోండి. అదేంటంటే అందులో డబ్బును వేసిన తర్వాత, ఈ చిల్లర నాణ్యాలన్నీ కూడా వేసిన తర్వాత అది ఆరిపోవటం అనేది జరుగుతుంది. అంటే ఎండిపోతుంది, దగ్గరికి అయిపోతుంది అనమాట. అలా ఏంటంటే కొంచెం నీళ్ళలాగా కలుపుకుంటేనే బెటర్ అని చెప్పొచ్చు. అయితే ఇలా కలిపేసుకొని ఇంకా వేసేసుకొని మీ ఇంట్లో మీరు చిన్న దీపం పెట్టుకోండి. లేదు మాకు దీపం పెట్టేంత వీలు లేదనుకునేవారైనా సరే ఈ పరిహారం మనం చేయొచ్చు అనమాట. అంటూ ముట్టు అంటూ ఏమీ లేదండి. ఈ పరిహారం మనం పూజ గదిలో చేసినా లేదంటే కనుక బయట చేసుకున్నా పర్వాలేదు, కానీ పూజ గదిలో చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందండి. 5 రూపాయల బిళ్ళల పరిహారము బయట చేస్తే కొంచెం తక్కువగా ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు చిన్న దీపం పెట్టుకోండి. లక్ష్మీదేవి పటం ముందు కానీ, మీ ఇష్టదైవ పటం ముందు కానీ, ఎవరైనా పర్వాలేదు. మంగళవారం మనం ఏంటంటే కులదేవతలు, ఎల్లమ్మ తల్లిని ఇలా కొలుస్తూ ఉంటాం కదా, మన ఇంటి దేవతను. ఇలా కొలిచేటప్పుడు కూడా మనం ఏంటంటే కనుక చక్కగా దీపం పెట్టుకొని పరిహారం చేసేసి చక్కగా పూజ గదిలో పెట్టుకొని రాత్రంతా కూడా వదిలేయాలి. ఉదయం చేసినా, సాయంత్రం చేసినా, ఎప్పుడు చేసినా పర్వాలేదు, కానీ ఒక రాత్రి మన ఇంట్లో నిద్రించాలి. అలా నిద్రిస్తేనే మనకు మంచిదనమాట. అలా నిద్రిస్తేనే మన అప్పు తీరుతుంది. అలా నిద్రిస్తేనే మనం అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తాము. అప్పు ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా తీర్చుకోవడానికి పరిహారం అనేది అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇలా పరిహారం చేయండి. రాత్రంతా వదిలేసి మరుసటి రోజు అది ఒకవేళ గట్టిగా ఎండిపోయింది అనుకోండి, అందులో కొద్దిగా నీళ్లు పోస్తే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయండి అంటే కనుక నీళ్లు పోసి అందులో ఉండే 5 రూపాయల బిళ్ళలు, అంటే మనం ఎన్ని 5 వేసాం కదా, అయితే ఈ 5 రూపాయల బిళ్ళల్ని తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళల్ని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంకా కడగకండి నీళ్లతో. ఆల్రెడీ మనం పేస్టులో నీళ్లు పోస్తే అది నీళ్ళలాగా అయిపోయి 5 రూపాయల బిళ్ళలు వచ్చేస్తాయి కదా, కొంచెం క్లాత్ సహాయంతో తుడ్చండి. మిగిలిన మిశ్రమం పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా ఏంటంటే కనుక తొక్కుట్లో పోయకండి. ఎందుకంటే పూజించాము, ఆ తర్వాత రాత్రంతా కూడా పూజ గదిలో పెట్టుకున్నాము. అనంతరం ఏంటంటే కనుక మనము అంటే దైవంగానే భావిస్తాం కదండి, అది కూడా పరమ పవిత్రమైనది కదా. అలా ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేసి ఆ బౌల్ని కడిగేసి ఇంట్లోకి తెచ్చేసుకోండి. అలా అని మీరు తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి. అలా పోస్తే మీకు ఎలాంటి ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక పోసేసిన తర్వాత మీరు 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, వాటిని ఏం చేయండి అంటే కనుక దగ్గరలో మీకు అమ్మవారి రూపంగా భావించే ఆలయాలు ఏవైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, ఆలయం ఉండిలో వేయొచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక మనకు దగ్గరలో కొన్ని ఆలయాలు ఉంటాయి కదా, అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు కాకుండా మిగతా ఆలయాలు, అక్కడున్నా పర్వాలేదండి. అక్కడ ఏంటంటే కనుక హుండీలో వేయొచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా, అది భగవంతుడికి చేరుతుంది. నిష్ట నియమాలతో పరిహారం చేసి ఆ తర్వాత ఆ డబ్బుని భగవంతుడికి సమర్పిస్తున్నాము అంటే అప్పు తీరాలనే కదండి. మరి మన అప్పు తీరుతుందండి, ఖచ్చితంగా తీరుతుంది. ఏదో ఒక రూపంలో డబ్బు రావటం, మన అప్పు తీరటం, మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళటం, అప్పు అనేది మన జీవితంలో లేకుండా ఉండటం, ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది కానీ చెడు జరగదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఈ యొక్క పరిహారమే మన జీవితాన్ని మార్చేసి మనకి ఏంటంటే కనుక సంపాదన తెచ్చిపెడుతుంది, ఆదాయాన్ని పెంచుతుంది, ఏదో ఒక రూపంలో ధనాన్ని మన ఇంటికి ఆకర్షించేలాగా చేస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఒక వస్తువు వాహన రూపంలో కూడా డబ్బు ఏంటంటే మనని వరిస్తుందన్నమాట. అలా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ధనం లేక కొంతమంది నరకం చూస్తూ ఉంటారు కదా, ఆ నరకం నుంచి కూడా బయటపడతారు. కొంతమంది ఏంటంటే అప్పిచ్చి ఆ డబ్బు రాక కూడా బాధపడతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోతుంది కానీ డబ్బు అయితే రావట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక డబ్బు రావటానికైతే అవకాశం ఉంటుందండి. అలా కూడా ఈ పరిహారం అయితే పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇది చాలా పాత పద్ధతి పరిహారం అండి. నిజం చెప్పాలంటే మీరు తప్పక ఆచరించండి. మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇది చేసిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది, ఏం జరిగింది అనేది ఏంటంటే కనుక మీకు అర్థమైపోతుంది. అంటే వెంటనే టక్కునని ఫలితం అయితే రాదు, వెంటనే 1 కోటి రూపాయలు అప్పేం తీరదు. నిజం చెప్పాలంటే కొంచెం సమయం పడుతుంది. దాన్ని మనం ఏంటంటే కనుక ఓపికతో సహనంతో భరించాలి. అలా భరిస్తే ఆ తల్లే మనకి ఏంటంటే కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, అప్పుని తీరుస్తుంది, అప్పుల కూబిలో నుంచి మనని బయటపడేస్తుంది. లేదంటే మనమే
ఒక వస్తువు కానీ ఏదైనా సరే మనం అమ్మాలనుకుంటాం. అది కూడా కొన్నిసార్లు మన తలరాత బాలేక దానికి సరిగ్గా రేటు రాదు. అదేంటంటే కనుక అమ్ముకోలేని పరిస్థితిలో ఉంటాము. అమ్ముదామన్నా కానీ ధైర్యం సరిపోదు. అంతా కూడా నష్టాల్లో ఉంటుంది కదా. ఆ నష్టాల కుబిలో నుంచి కూడా మనం బయటికి తీయటానికి, అలా ధనాన్ని అంటే మనకు చక్కగా అంటే లాభాలు రావడానికి కూడా అలా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రూపంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, ఆ రూపంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మనం చెప్పట్లేదండి. కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఒక దారిని చూపిస్తుంది. అలానే కాకుండా తల్లి ఏంటంటే కనుక మనకు మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా పరిహారం అనేది చేయండి. అయితే మంగళవారం పూట చేయండి. ఒక మంగళవారం చేశాము, మాకు బాగానే ఉందండి, అప్పు తీరినట్టు అనిపించింది, అలానే కాకుండా ధనం కూడా వచ్చిందనుకోండి. ఒకవేళ ఏంటంటే కనుక మీరు మళ్ళీ మంగళవారం చేయాలంటే మధ్యలో ఒక మంగళవారం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేసుకోవాలన్నమాట. వెంటనే చేయకూడదండి. కొంచెం ఏంటంటే గ్యాప్ ఇస్తూ ఉంటే ఆ పరిహారం అనేది మనకు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారికే ఫలితం అనేది తెలిసిపోతుందండి. డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అయితే వస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. చాలా లక్షల్లో కూడా చేసేసుకొని ఈ పరిహారం ద్వారా ఫలితాలను పొందాలన్నమాట. డబ్బు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ యొక్క 5 రూపాయల బిళ్ళలు అమ్మవారికి చాలా ప్రీతి అనమాట. అందుకే 5 రూపాయల బిళ్ళలతో పరిహారం చేసుకుంటే తప్పకుండా సిద్ధిస్తుంది. కావున మీరు ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి. ఇక అలానే కాకుండా రేపు మంగళవారం పూట ఏంటంటే ఇంకొక పరిహారం ఇప్పుడు చెప్పేది. ఇది కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీ కష్టాన్ని తీసేయడానికి ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మన జీవితంలో మనం ఎన్ని అనుభవిస్తామో మనకు మాత్రమే తెలిసి ఉంటుంది కదా. అలా ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే కొన్ని నష్టాలు కష్టాలు పోవాలంటే ఇప్పుడు చెప్పి 5 రూపాయల బిళ్ళ పరిహారం చేయండి. 5 అంటే ఏంటంటే కనుక 5 శక్తుల్లాగా భావించబడతాయి అనమాట. మీరు అనుకోవచ్చు డబ్బుతో కూడా ఏంటంటే కనుక ధనాన్ని మనము అంటే ధనం ఉంటుంది కదా, ధనంతో లక్ష్మీదేవిని పోలుస్తారు. అలానే 5 రూపాయల బిళ్ళల్లో 5 శక్తులు ఇమిడి ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది. ఏదైనా సరే మనం భరించలేని కష్టాన్ని అనుభవిస్తున్నాం, చాలా కష్టం వస్తుంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. ఈ కష్టం ఎలాగైనా సరే అంటే మా నుంచి దూరం అయిపోవాలి, ఈ కష్టం తీరిపోవాలి, ఈ కష్టం నుంచి మేము ఎలాగైనా సరే బయటపడాలని కోరుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు 5 రూపాయల బిల్లుని తీసుకోండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి. దీని ద్వారా మీకు 99% మంచి జరుగుతుంది. 99% మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట, ఆశ్చర్యపోతారనమాట. ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత అద్భుతంగా ఈ పరిహారం సిద్ధిస్తుందా అనుకుంటారు. అంటే తెల్లవారేసరికి మీకు ఏమో అద్భుతం అనిపించదు, కానీ రోజులు గడిచే కొద్దీ మీకు ఈ పరిహారం అనేది జరిగినట్టు తెలిసిపోతుంది అనమాట. అందుకే 5 రూపాయల బిల్లుని తీసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు ఇంకా పనులన్నీ కూడా అయిపోతాయి కదా, మనం పడుకుంటాం కదా. అలా పడుకునేటప్పుడు ఏంటంటే కనుక మీరు ఫోన్ చూడటం, టీవీ చూడటం ఇవన్నీ కూడా అయిపోయాయండి. ఇంకా మాకేం పెద్దగా పని లేదు, ఇంకా మేము పడుకుంటాం జస్ట్ ఒక 2 మినిట్స్ ముందు అన్నప్పుడు 5 రూపాయల బిల్ల అది పాతదా కొత్తదా తీసుకోండి, కానీ చిల్లర నాణ్యాలు తీసుకోకండి. ఎందుకంటే పరిహారం చేస్తాం కాబట్టి 5 రూపాయల బిల్ల ఉంటే మంచిదనమాట. అటు ఇటు ఆ చిల్లర నాణ్యాలు పడకుండా ఏంటంటే ఒకటేసారి మనం 5 రూపాయల బిల్లతో పరిహారం చేయొచ్చు. అందుకే ఇలా 5 రూపాయల బిల్ల పరిహారం తీసుకొని ఆడవారైతే ఎడమ చేతులు, మగవారైతే కుడి చేతులు పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని ఏంటంటే మీకుండే కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం గురించి చెప్పుకోండి. అది పెద్దదా చిన్నదా మనం పక్కన పెడితే కష్టమే కదా, దానివల్ల మనం సఫర్ అవుతున్నాం కదా, దానివల్ల మనం ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడుతున్నాం కదా. అయితే మరి అది తీరిపోవాలంటే తప్పకుండా ఏంటంటే కనుక ఈ విధంగా 5 రూపాయల బిల్లుని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత చేతిలో పట్టుకొని ఏ కష్టమైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, బాధ పెడుతుందో, ఏ కష్టమైతే మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే నష్టాల బారిన వేస్తుందో అలాంటి కష్టం గురించి మీరు చెప్పుకోండి. అలా చెప్పేసిన తర్వాత 5 రూపాయల బిల్లుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని రాత్రి ఇంకా దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేస్తారు కదండి, లేచిన తర్వాత 5 రూపాయల బిల్లుని ఏంటంటే కనుక పేదవారు అంటే చాలా బీదవారు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కనుక దానం చెయ్యండి. అంటే లేవగానే 5 రూపాయల బిల్లుని ఎత్తి పక్కన పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఈ 5 రూపాయల బిల్లుని తీసుకొని చక్కగా అంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు పనుల కోసం ఇలా వెళుతూ ఉంటాం. మన ఇంటికి కూడా ఏంటంటే కనుక భిక్షను తీసుకునేవారు వస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇలా అంటే మనం కూడా ఇలా భిక్షను తీసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు 5 రూపాయల బిల్లని ఇవ్వచ్చు. అంటే ఇది ఒకటే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇందులో కొంచెం డబ్బు కావాలంటే కలపొచ్చు, ఇంకా రూపాయి 2 రూపాయలు కావచ్చు, ఇంకా 10 రూపాయలు కావచ్చు, కలపొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక ఈ యొక్క 5 రూపాయల బిల్లని అయితే మన దగ్గర ఉంచకూడదు. రాత్రి మన దగ్గర మనం పెట్టి పడుకున్నప్పుడు మనలో మనకి ఏంటంటే కనుక కష్టం అనేది ఉంటుంది కదా, ఆ కష్టం ఏంటంటే కనుక పోవటానికి ఈ 5 రూపాయల బిల్ల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. ఇది చాలామంది కూడా పాటించిన పరిహారమే. ఇది కొత్తదేం కాదు, పాతదే, చాలా పురాతనమైనది. కాకపోతే కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియదు. కాబట్టి మీరేంటంటే కనుక మర్చిపోకుండా చేసేసుకుని రిజల్ట్ పొందండి. 1-2 మంగళవారాలు చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే ఇంకా ఆచరించుకోండి. ఆ తర్వాత రేపు 2 అంటే లవంగాలను మీ యొక్క జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ధనం లేక నరకం చూస్తూ ఉంటాం, ఎంత సంపాదించిన రూపాయి కూడా మిగలదు. మన పర్సు జేబుల్లో ఖాళీగా ఉంటుంది. ఆ పర్సుల్లో ఏంటంటే కనుక రూపాయి కూడా కనిపించదు కదా. అలా కనిపించక మనం ఎంతో బాధపడిపోతూ
నష్టపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎంత సంపాదించిన చివరికి వస్తే జేబులో చిల్లికవ్వ కూడా ఉండదు అనుకుంటూ ఉంటాం కదా. అలా ఏంటంటే కనుక పర్సులో కావచ్చు, జేబుల్లో కావచ్చు, డబ్బు లేక మనం ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, ధనం ఏదైనా సరే రూపంలో మన దగ్గరికి రావాలని మనం అనుకుంటున్నా సరేనండి, మనం అనుకుంటాం కదా ఒక 10 రూపాయలైనా సరే మన పర్సుల్లో ఉండాలి, ఒక 100 రూపాయలైనా సరే కనీసం ఈ రోజుల్లో ఒక 200 100 రూపాయలైనా మన పర్సులో కనిపిస్తూ ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి అలా ఒక 100, 200 మన పర్సులో ఉండేలాగా. మొత్తానికైతే కొంతమంది పర్సు అయితే ఖాళీగా ఉంటుంది, ఏముండదు. కొంతమంది ఏంటంటే కనుక పర్సే బాగాలేదని మార్చేస్తూ ఉంటారు. కానీ పర్సు వల్ల కాదు, మనం సంపాదించింది ధనం ఏంటంటే మన దగ్గర అంటే నిలకడగా ఉండట్లేదు, అది వెంటనే ఖర్చు అయిపోతుంది అనమాట. అలా ఖర్చుల్ని తగ్గించుకోవటానికి, అలా ఏంటంటే కనుక ఖర్చుల నుంచి మనం బయటపడటానికి, దైవనుగ్రహాన్ని కలిగించుకొని మన జీవితాన్ని మార్చుకోవటానికి ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 2 లవంగాలు తీసుకోండి, పువ్వు ఉండేలాగా చూసుకోండి. అంటే లవంగాలకు పైన పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు ఉండాలి. ఆ పువ్వు ఉంటేనే ఆ లవంగాలు ఏంటంటే కనుక పరిహార పరంగా కరెక్ట్గా పనిచేస్తాయి అనమాట. పువ్వు లేకపోతే అవి పరిహార పరంగా పనిచేయవని అర్థమని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. పువ్వు ఉండేలాగా 2 లవంగాలు తీసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, లక్ష్మీదేవి కావచ్చు, మిగతా దేవతలు, దేవుళ్ళు ఎవరైనా పర్వాలేదు, 3 సార్లు వాళ్ళ పేరు తలుచుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలను చక్కగా మీరు అంటే ధనం కోసం పెట్టుకుంటున్నారు, డబ్బు కోసం పెడుతున్నారు కాబట్టి ఇంకా మీరు అంటే ధనం కోసం చెప్పుకొని ఆ తర్వాత పర్సులో పెట్టుకొని ఇంకా వదిలేయండి. చూడండి, ఇది పెట్టినప్పటి నుంచి మీ దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది, ఇది మీ దగ్గర పెట్టుకున్నప్పటి నుంచి మీకు ఎలా ధనం అనేది ఆకర్షిస్తుంది, అదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. అంత చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది కూడా మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. మీరే ఏంటంటే ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారు. అంత శక్తివంతమైన పరిహారం, చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి పరిహారం మీకు.